మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా డాక్టర్ లేరు. ఫస్ట్ టైం నేను ఎంబీబీఎస్ చదవటం అనేది ఊర్లో పెద్ద వింతైనటువంటి న్యూస్ అనమాట. అంటే ఈ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చేయగలడా, అసలు పాస్ అవుతాడా, ఇంగ్లీష్ మాట్లాడగలడా అని చెప్పి అంత బంధువులు కూడా మాట్లాడుకునే రోజులు అనమాట. సో ఎంబీబీఎస్ అయ్యి ఎంఎస్ అయిన తర్వాత మరి యూకేకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకటి మనసులో ఆశ ఉంది ఏంటంటే, ఇంత మనం ఇక్కడ చదివాము, ఇక్కడే ఉండి సూపర్ స్పెషాలిటీ చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఆశ లోపల ఉంది. సో సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాసా. ఈ ఒకే ఒక ఎగ్జామ్ రాస్తాను, దీంట్లో సీట్ దొరికితే ఇండియాలో ఉంటా, లేకుంటే యూకేకి వెళ్ళిపోదామని కండిషన్ పెట్టుకున్నా. మరి ఇక దేవుడి దయ వల్ల 10 సీట్లు ఉంటాయి సర్జికల్ ఆంకాలజీలో. అది నాకు దొరకడం మరి నా అదృష్టంగా నేను భావిస్తున్నా. సో సర్జికల్ ఆంకాలజీ ఎందుకు తీసుకున్నాను అంటే, మరి మనిషి యొక్క కాంప్లెక్స్ బాడీలో కాంప్లెక్స్ సర్జరీ చేయడం అనేటువంటి దీంట్లోనే కుదురుతుంది. ఎక్సెప్ట్ బ్రెయిన్, బాడీ అన్ని పార్ట్స్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది. క్యాన్సర్ అంటేనే భయంతో కూడిన జబ్బు, దాంట్లో కూడా సర్జరీ చేసి క్యాన్సర్ నయం చేయడం అనేటువంటిది యాజ్ ఎ సర్జన్ నాకు ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో దీని ద్వారా కొన్ని జీవితాలు మనం సేవ్ చేయవచ్చు, వాళ్ళకి సర్వీస్ చేయవచ్చు అనేటువంటి ఆశ నాకు వచ్చింది. దానివల్ల చూస్ చేసుకున్నా. అండ్ వెనక్కి తిరిగి చూస్తే గత 20 ఏళ్ళలో నో రిగ్రెట్స్ అట్ ఆల్ జాయ్, సంతోషం.